ఇప్పుడు ఫ్రిడ్జ్ అన్నది అందరి ఇళ్లల్లో ఒక నెసెసిటీ అయిపోయింది. కంపల్సరీగా ఫ్రిడ్జ్ అన్నది ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్ లో కూలింగ్ యాక్టివిటీ జరగాలంటే రెఫ్రిజిరెంట్ చాలా ఇంపార్టెంట్ గ్యాస్. సో ఈ రెఫ్రిజిరెంట్ ని తయారు చేసే ఒక కంపెనీ ఐపీఓకి వెళ్తుంది. రెఫ్రిజిరెంట్ మాత్రమే కాదు, అలానే ఔషధాలు తయారు చేసే ఒక కంపెనీలో చాలా ఇంపార్టెంట్ గా వాడే ఫ్లూరోకెమికల్స్. ఈ ఫ్లూరోకెమికల్స్ అన్నది అగ్రోకెమికల్ ఇండస్ట్రీలో కూడా, అంటే పెస్టిసైడ్స్ తయారు చేసేదానికి చాలా ఇంపార్టెంట్ గా వాడతారు. ఇలాంటి ఒక ఇండస్ట్రీ మీద 2025 లో 8 లక్షల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అన్నది జరుగుతుంది అనే ఒక అంచనా ఉంది. ఇలాంటి ఒక బిజినెస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే గ్రో అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఛాన్స్ మీరు తీసుకోవాలని అనుకుంటుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. స్టాలియన్ ఫ్లూరోకెమికల్ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. స్టాలియన్ ఇండియా ఫ్లూరోకెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఐపీఓకి వెళ్తుంది. ఈ కంపెనీ స్టార్ట్ అయింది 2010 లో. ఈ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నది ముంబైలో ఉంది. సో ఈ కంపెనీ ఫ్లూరోకెమికల్ సెక్టర్ లో పనిచేస్తూ వచ్చింది. అలానే వీళ్ళు ఫ్లోరినేటెడ్ కాంపౌండ్స్ ని కేటర్ చేస్తారు. ఈ కంపెనీ స్పెషలైజేషన్ అన్నది ఫ్లోరినేటెడ్ కాంపౌండ్స్ లో ఉంది. దాన్ని వీళ్ళు కేటర్ చేస్తారు. ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అని చూసుకుంటే మొదటిది ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్స్. డ్రగ్ సింథసిస్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక సైంటిఫిక్ ప్రాసెస్. ఆ సింథసిస్ అవ్వకపోతే మీరు చాలా ఇంపార్టెంట్ అయిన అగ్రోకెమికల్స్, ఫ్లూరోకెమికల్స్ ని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి అప్లై చేయడం జరగదు. అలాంటి ఒక క్రిటికల్ ప్రాసెస్ లో దీన్ని యూజ్ చేస్తారు ఫ్లోరోకెమికల్స్. అలానే అగ్రోకెమికల్ సొల్యూషన్స్, ఇది కూడా క్రాప్ ప్రొటెక్షన్ ప్రోడక్ట్స్, అంటే పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, పురుగుల మందు, దాన్ని తయారు చేయడానికి వాడుకుంటారు. అగ్రోకెమికల్ సొల్యూషన్స్ లో ఫ్లూరోకెమికల్స్ ని వాడతారు. రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, వీళ్ళ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో ఎక్కువ రెవెన్యూ అన్నది ఈ రెఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ ప్రోడక్ట్ ద్వారా వాళ్ళకి దొరుకుతుంది. సో ఈకో ఫ్రెండ్లీ రెఫ్రిజరెంట్, అంటే ఆ గ్యాస్ లేకపోతే కూలింగ్ అన్నది జరగదు. మీ దగ్గర ఒక ఫ్రిడ్జ్ ఉంది, రెఫ్రిజరెంట్ లీక్ అయిపోయింది, సో అప్పుడు కూలింగ్ యాక్టివిటీ అన్నది జరగనే జరగదు. సో అంత ఇంపార్టెంట్ అయిన ఒక కాంపోనెంట్ రెఫ్రిజరెంట్ అన్నది, దాన్ని ఈకో ఫ్రెండ్లీ రెఫ్రిజరెంట్ కాంపోనెంట్ ని వాళ్ళు తయారు చేస్తున్నారు. ఎందుకంటే సిఎఫ్సి అన్నది రిలీజ్ అవుతుంది రెఫ్రిజిరేషన్ ద్వారా. క్లోరోఫ్లూరో కార్బన్స్ అని చెప్తారు కదా, ఇది ఓజోన్ డిప్లీషన్ కి కారణం. అంటే మన గ్లోబల్ టెంపరేచర్, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది కదా, దానికి ఇది ఒక నెగటివ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది సిఎఫ్సి అన్నది. సో సిఎఫ్సి రిలీజింగ్ అన్నది తక్కువ అయ్యే రెఫ్రిజరెంట్ ని వీళ్ళు తయారు చేస్తున్నారు. అలానే స్పెషాలిటీ కెమికల్స్, ఇది వీళ్ళ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోని చూసుకుంటే. వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపబిలిటీస్ అని చూస్తే ఖాలాపూర్ మహారాష్ట్ర, అలానే మాంబట్టు ఆంధ్రప్రదేశ్, ఇక్కడ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అన్నది ఉంది. యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఓవరాల్ 25,000 మెట్రిక్ టన్ అంతవరకు ప్రోడక్ట్లని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలానే డెడికేటెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావాలని వాళ్ళు R&D ఫెసిలిటీ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క మార్కెట్ ప్రెజెన్స్ అని చూసుకుంటే డొమెస్టిక్ మార్కెట్ ద్వారా రెవెన్యూ ఓవరాల్ 70% వాళ్ళకి వస్తుంది. ఎక్స్పోర్ట్ మార్కెట్ ద్వారా 30% వరకు రెవెన్యూ అన్నది వస్తుంది. సో ఎక్కడికి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? యూరోప్, నార్త్ అమెరికా, అలానే ఏషియా పెసిఫిక్ రీజియన్ కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐపీఓ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది, వీళ్ళు 199.45 crore వరకు ఐపీఓ ద్వారా కలెక్ట్ చేయడానికి ఇప్పుడు పబ్లిక్ లిస్టింగ్ అనే ఆప్షన్ ని ఎంచుకున్నారు. టోటల్ గా దీంట్లో ఫ్రెష్ ఇష్యూ ఉన్నది 160 crore 73 lakhs. సో 160 crores వెళ్తుంది కంపెనీ డెవలప్ చేయడానికి, ప్రోడక్ట్ ఎక్కువగా తయారు చేయడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి. ఆఫర్ ఫర్ సేల్ 38.72 crores ఉంది. అంటే నేను ఇన్వెస్ట్ చేస్తా, మీరు ఇన్వెస్ట్ చేస్తారు, జనరల్ పబ్లిక్ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ డబ్బుని తీసుకుని ఓవరాల్ ఐపీఓ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసే 199 crore లో 38.72 crore అన్నది కంపెనీ ప్రమోటర్స్ ఉంటారు కదా, వాళ్ళ పాకెట్ కి వెళ్తుంది. వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్కి ఆ అమౌంట్ని ఇవ్వరు. బట్ ఈ ఐపీఓలో మెజారిటీ పోర్షన్ అన్నది ఫ్రెష్ ఇష్యూగా ఉంది. సో కంపెనీ బిజినెస్కి వెళ్తుంది. ఆఫర్ ఫర్ సేల్ అన్నది తక్కువ ఉంది, నాట్ అ ప్రాబ్లం. సో ఐపీఓ టైం టేబుల్ అని చూస్తే January 16th థర్స్డే ఓపెన్ అవుతుంది. మండే January 20th వరకు సబ్స్క్రిప్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మీరు అప్లై చేయొచ్చు. బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ Jan 21st అవుతుంది. ఇనిషియేషన్ ఆఫ్ రీఫండ్ Jan 22nd. లిస్టింగ్ డేట్ 23rd January థర్స్డే అండి. అన్ని అనుకున్నట్లు జరిగితే థర్స్డే లిస్ట్ అవుతుంది. అలానే మీరు ఎన్ని లాట్లకు అప్లై చేయొచ్చు మినిమం రీటైల్ కి అని మనం చూసుకుంటే 165 షేర్స్ ఉండే ఒక్క లాటు 14,850 రూపీస్ అవుతుంది. ఎందుకంటే ప్రైస్ బ్యాండ్ అనేది 85 రూపీస్ టు 90 రూపీస్ వరకు ఉంది. మాక్సిమం మీరు 13 లాట్స్ అప్లై చేయొచ్చు. ఓవరాల్ గా 1,93,000 అవుతుంది. హెచ్ఎన్ఐ కేటగిరీలో మీరు 14 లాట్స్ మినిమం, 67 లాట్స్ మాక్సిమం మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్.
బిఫోర్ ఇష్యూ 94.63% ఉంది, పోస్ట్ ఇష్యూ 67.90% అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 16 to 17% వరకు వాళ్ళు షేర్స్ అన్నది కామన్ పబ్లిక్ కి అవైలబుల్ చేస్తున్నారు. సో ఇలా ఓనర్ తన దగ్గర ఉన్న 94.6% వరకు షేర్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ 17% రిలీజ్ చేస్తున్నారు. 67% వరకు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. సో ఇలా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఉంది. పర్పస్ ఆఫ్ ద ఐపీఓ ఏంటి, ఎందుకు ఐపీఓకి వెళ్తున్నారు? 100 crores వరకు వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాడుకుంటున్నారు. 40 crore రూపీస్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ని ఎన్హాన్స్ చేయాలి, సో కెపాసిటీ ఎక్స్పాన్షన్ గురించి వాళ్ళు వాడుకుంటారు. అలానే 20.73 crore రూపీస్ జనరల్ కార్పొరేట్ పర్పసెస్ దానికోసం ఈ అమౌంట్ ని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ మనం ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి చూద్దాం. రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ ఫిజికల్ ఇయర్ అంటే 2020-21 లో మీరు చూసుకున్నట్లయితే రెవెన్యూ 200 crores ఉండేది. నెక్స్ట్ ఇయర్ 40 crores ఇంక్రీజ్ అయింది. దానికి నెక్స్ట్ ఇయర్ అంటే 22-23 లో అగైన్ 60 crores ఇంక్రీజ్ అయింది, 300 crores అయింది. 2023-24 అని చూసుకుంటే 360 crore రూపీస్ వరకు రెవెన్యూ అన్నది కలెక్ట్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 10 crores ఉన్నది 2021 లో, 22 ఎండ్ కి 14 crores అయింది, 23 ఎండ్ కి 18 crores, 24 ఎండ్ కి 22 crore రూపీస్ అయింది. అంటే ఆల్మోస్ట్ యావరేజ్ గా 4 crore రూపీస్ ప్రాఫిట్ అన్నది లాస్ట్ 3 years లో జరిగింది. నెట్ వర్త్ 21 లో 100 crores ఉండేది, నెక్స్ట్ ఇయర్ 22 ఎండ్ కి 115 crores అయింది, 23 ఎండ్ కి 135 crores అయింది, 24 ఎండ్ కి 160 crore రూపీస్ అయిపోయింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ అని చూసుకుంటే 5% ఉండేది, నెక్స్ట్ ఇయర్ 22 ఎండ్ కి 5.83 అయింది, 23 ఎండ్ కి 6% అయింది, 23-24 ఎండ్ కి 6.11% అయింది. సో గ్రోత్ అనేది కంటిన్యూస్ గా అవుతూ వచ్చింది. సో వెరీ గుడ్, నాట్ అ ప్రాబ్లం. కీ ఫినాన్షియల్ మెట్రిక్స్ అని చూసుకుంటే అర్నింగ్స్ పర్ షేర్ అని చూసుకుంటే 2 రూపీస్ 54 పైసా పర్ షేర్ ఈ కంపెనీ అనేది ఎర్న్ చేసి ఇచ్చింది 23-24 లో. ప్రైస్ టు అర్నింగ్ రేషియో పి రేషియో అని చూసుకుంటే 35.43 టైమ్స్ అట్ ద అప్పర్ ప్రైస్ బ్యాండ్ అది ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ 12.54% ఉంది, డీసెంట్. డెట్ టు ఈక్విటీ రేషియో 2020-2021 లో 1.2 ఉండేది, 23-24 వరకు 0.8 కి వచ్చేసింది. సో ఇప్పుడు ఐపీఓలో డబ్బు దొరికితే డెట్ టు ఈక్విటీ వాళ్ళు అప్పు తీరిస్తే ఇంకొంచెం తక్కువ అవుతుంది. సో బిజినెస్ అనేది వెల్ పొజిషన్డ్ అవుతుంది. సో డెట్ టు ఈక్విటీ రేషియో కూడా తగ్గుతూ వచ్చింది, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ పాజిటివ్ ఫ్యాక్టర్. ఈ బిజినెస్ కి ఎంతవరకు డిమాండ్ ఉంది దాని గురించి చూద్దాం. చూడండి, గ్లోబల్ మార్కెట్ ఫర్ ఫ్లూరోకెమికల్ అండ్ స్పెషాలిటీ గ్యాసెస్ ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ అదే. సో ఆ స్పేస్ లో 24 కి మనం చూసుకున్నట్లయితే 10,963 మిలియన్ $US వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది, అంటే గ్లోబల్ స్పేస్ అని చూసుకుంటే. సో ఆల్మోస్ట్ 1096 crore అండి. ఇది 1622 crores అవుతుంది 2028 వరకు చూసుకున్నట్లయితే 16,223 మిలియన్ $. సో ఆల్మోస్ట్ ఒక 60% వరకు గ్రోత్ అనేది నెక్స్ట్ 6 years లో అవుతుంది, 10% వరకు ఇయర్లీ గ్రోత్. అలానే గ్లోబల్ ప్లేయర్స్ అని చూసుకుంటే ఎవరు ఈ కంపెనీకి కాంపిటీషన్ గ్లోబలీ? హనీవెల్ ఇంటర్నేషనల్ 22% మార్కెట్ షేర్ ఉంది, ద కెమోర్స్ కంపెనీ 15%, ఆర్కిమా 8%, డోంగ్యుయే 7.61%, జీజాంగ్ శాన్మై కెమికల్ ఇండస్ట్రీ 7% ఉంది. సో అన్కాన్క్వర్డ్ స్పేస్ అని 39% ఉంది. ఆల్మోస్ట్ 40% వరకు ఉన్న అన్క్లెయిమ్డ్ స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ లో ఎంటర్ అవ్వడానికి ఈ కంపెనీ ట్రై చేస్తుంది. ఓకే, స్టాలియన్ ఫ్లూరోకెమికల్ అనే కంపెనీ. ఇండియన్ ఫ్లూరోకెమికల్ అండ్ స్పెషాలిటీ గ్యాసెస్ మార్కెట్ సైజ్ అని చూసుకుంటే 35 crore USD ఉంది 2024 అని చూసుకుంటే. అది 2028 వరకు అంటే ఇంకా 3 years లో 655 మిలియన్ $. అవుతుంది, అంటే 65 crore $. వరకు గ్రోత్ అవుతుంది, ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది అనే ఒక ప్రెడిక్షన్ దొరుకుతుంది. ఈ కంపెనీ అదే సెక్టర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అలానే రెవెన్యూ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా డీసెంట్గా ఉంది కాబట్టి గ్రోత్ అన్నది గ్యారంటీడ్ అని మనం చూడొచ్చు. ఇప్పుడు స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, అలానే థ్రెట్స్ ఏంటి ఈ కంపెనీకి? స్ట్రెంగ్త్, డైవర్స్ పోర్ట్ఫోలియో ఉంది, డొమెస్టిక్ ప్రెజెన్స్ ఉంది, ఆల్మోస్ట్ 70% వరకు రెవెన్యూ అన్నది డొమెస్టిక్ మార్కెట్లో దొరుకుతుంది. అలానే వీళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కెపాసిటీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో ఫ్యూచరిస్టిక్. వీక్నెసెస్ ఏంటి? లిమిటెడ్ ప్రోడక్ట్ రేంజ్ ఫర్ సిగ్నిఫికెంట్ రెవెన్యూ, ఎందుకంటే వీళ్ళ ఓవరాల్ రెవెన్యూలో రెఫ్రిజిరెంట్ అన్నదే మేజర్ షేర్ ఉంది, లయన్ షేర్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఆ స్పేస్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఈ కంపెనీకి కూడా నష్టం జరుగుతుంది. అలానే హై క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎందుకంటే దానికి లైసెన్స్ దొరకడం అంత ఈజీ కాదు. అలానే కొంచెం ప్రాబ్లం అయినా కూడా, అంటే వీళ్ళు యూజ్ చేసే ప్రాసెసెస్, మషినరీ, వీటన్నిటికీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. ఆపర్చునిటీస్,
ఈకో ఫ్రెండ్లీ రెఫ్రిజరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న రెఫ్రిజరెంట్లు మార్కెట్లో దొరికేవి సిఎఫ్సి ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. అది ఎన్విరాన్మెంట్కి అంత మంచి కాదు. సో ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్లో ఇంకా కాంపిటేటివ్ ప్రైస్లో వీళ్ళు వస్తే డెఫినెట్లీ మార్కెట్ ఉంది. అలానే ఎక్స్పాన్షన్ పొటెన్షియల్, ఎమర్జింగ్ మార్కెట్లో వీరు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. 30% మాత్రమే ఫారిన్ నేషన్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ అనేది దొరుకుతుంది కదా. సో ఎమర్జింగ్ మార్కెట్లో ఎంటర్ అయితే ఆ స్పేస్ని ఇంకొంచెం కాన్క్వర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్రెట్స్ ఏంటి? రెగ్యులేటరీ రిస్కులు ఉంటాయి. ఎందుకంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. కొంచెం కూడా అటు ఇటు జరిగితే వీళ్ళ లైసెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది, బిజినెస్ చేయడానికి అవకాశం ఉండదు. సో చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలానే ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది డొమెస్టిక్ మార్కెట్లో, గ్లోబల్ మార్కెట్లో కూడా. సో మనం నెక్స్ట్ పార్ట్లో కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ని మనం చూద్దాం. సో స్టాలియన్ ఇండియా ఫ్లూరోకెమికల్స్ యొక్క మార్కెట్ షేర్ 10%, రెవెన్యూ 360 crores 2024 రిజల్ట్స్ అని మనం చూసుకుంటే. గుజరాత్ ఫ్లూరోకెమికల్స్ లిమిటెడ్ అన్నది 35% మార్కెట్ షేర్ ఉంది, 5,000 crores రెవెన్యూ ఉంది వాళ్ళది. నావిన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ 15% మార్కెట్ షేర్ ఉంది, 1,600 crores రెవెన్యూ ఉంది. ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ 25% మార్కెట్ షేర్తో 3,500 crores రెవెన్యూ అన్నది కలెక్ట్ చేసింది. సో నావిన్ ఫ్లోరైన్ అని చూసుకుంటే 15% మార్కెట్ షేర్తో 1,600 crore రెవెన్యూ ఉంది. బట్ ఈ కంపెనీ స్టాలియన్ 10% మార్కెట్ షేర్తో జస్ట్ 360 crores అన్నది అంత మంచి ఫిగర్ ఏం కాదు. ఈ కంపెనీ యొక్క డిమాండ్ ఎలా ఉంది గ్రే మార్కెట్లో అని చూసుకున్నట్లయితే జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియం ఆల్మోస్ట్ 20-23% వరకు ఉంది. నేను వీడియో రికార్డ్ చేస్తున్నది 14th Jan ఈవినింగ్ వరకు 23% ఉంది. ఇది పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఐపీఓ గురించి మంచి డిమాండ్ ఉంది, మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఇలాంటి ఒక గ్రే మార్కెట్ ప్రీమియం అన్నది కనపడుతుంది. ఇది ఏ విధమైన గ్యారంటీ కాదు. అలానే కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ని ఇది డినోట్ చేయదు, అది మీరు గుర్తుంచుకోవాలి. ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేయాలా వద్దా? ఈ కంపెనీ ఉన్న సెక్టర్ చూసుకుంటే హై డిమాండ్ ఉన్న సెక్టరే. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసు అలానే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా చాలా డిమాండ్లో ఉన్న ప్రోడక్టే. బట్ వీళ్ళ మార్కెట్ షేర్కి వీళ్ళకు వచ్చిన రెవెన్యూ అన్నది అంత ప్రాపర్గా లేదు. ఇది ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్. అలానే నెగటివ్ క్యాష్ ఫ్లో అన్నది చాలా కన్సర్నింగ్ ఫ్యాక్టర్. సో క్యాష్ ఫ్లో జనరేటెడ్ అవుట్ ఆఫ్ బిజినెస్, అలానే క్యాష్ ఫ్లో జనరేటెడ్ అవుట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా 21, 22, 23లో వాళ్ళు నెగటివ్ రిజల్ట్స్ని వాళ్ళు కోట్ చేశారు, నెగటివ్ నంబర్స్ని కోట్ చేశారు. దాని గురించి మీరు కేర్ఫుల్గా ఉండాలి. దాన్ని పక్కన పెడితే ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 2025లో 8 lakh crore రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది అనే ఆప్షన్ ఉంది కదా. సో షార్ట్ టర్మ్కి అంటే ఒక 2 to 3 yearsకి మీరు ఇన్వెస్ట్ చేయడానికి ప్రాబ్లం లేదు. ఆ టైం ఫ్రేమ్లో ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది చూసుకుని మీరు లాంగ్ టర్మ్ గురించి ప్లాన్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఐపీఓ, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ గురించి ఇంకా చాలా నేర్చుకోవాలి అనుకుంటుంటే ఫ్రీడమ్ యాప్లో డీటెయిల్డ్ కోర్సులు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలానే ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్ కూడా జరుగుతుంది. 399 రూపీస్ మీరు పే చేస్తే చాలు 500 crores మీకు యాక్సెస్ దొరుకుతుంది. పర్సనల్ ఫినాన్స్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ఫార్మింగ్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎక్స్పర్ట్స్ మీకు నేర్పిస్తారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.